Hello students, welcome back to the session. So let us learn about relative lowering of vapor pressure, that is colligative property number 1. So asal colligative property ante entante the properties that depend upon the concentration of the solute present in the solution are called as colligative properties. So ఏ properties అయితే solution లో ఉండే solute యొక్క number or సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయో అవే కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఓకేనా స్టూడెంట్స్? సో అమాంగ్ దట్ ద ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. నేమ్లోనే ఉందండి, ఇక్కడ వేపర్ ప్రెషరు డిక్రీజ్ అవుతుంది, సో లోయరింగ్ అని రాశాడు ఇక్కడ. ఓకే రైట్. సో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్లో మనకేంటంటే దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఇక్కడ చూద్దాం. ఒక బీకర్లో యూ హ్యావ్ టేకన్ అ ప్యూర్ సాల్వెంట్. సో బీకర్లో ప్యూర్ సాల్వెంట్ ఉంది. ఇక్కడ ప్యూర్ సాల్వెంట్గా నేను 1000 ml వాటర్ తీసుకుంటున్నాను. ఓకే రైట్. సో ఈ వాటర్ ప్యూర్ సాల్వెంట్ ఇది, రైట్. సో దీంట్లో ఎటువంటి సొల్యూట్ పార్టికల్స్ లేవు. సో వాటర్ ఈజ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ వాటర్ ఈజ్ వాలటైల్ సాల్వెంట్. వాటర్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఎవాపరేట్ అవుతుంది. సో కాబట్టి మీరు ఇక్కడ చూస్తే సర్ఫేస్ పైన ద సర్ఫేస్ ఈజ్ ఎంటైర్లీ ఆక్యుపైడ్ బై ద సాల్వెంట్ మాలిక్యూల్స్. అంటే ఇక్కడ సాల్వెంట్ మాలిక్యూల్స్ అంటే వాటర్ అండి. ఓకేనా? సర్ఫేస్ పైన అంతా సాల్వెంట్ మాలిక్యూల్స్ ఆక్యుపై చేశాయి. సో మనకి ఎవాపరేషన్ జరిగినప్పుడు ఈ సర్ఫేస్ దగ్గర ఉండే ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడాను ఏమవుతాయంటే ఈ మాలిక్యూల్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మనకు ఇలా వేపర్స్గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, అంటే గ్యాసియస్ ఫేజ్లోకి మారిపోతాయి. ఓకేనా రైట్. సో ఇలా గ్యాసియస్ ఫేజ్లోకి మారిపోయిన వాటర్ వేపర్స్ మళ్ళీ ఏం చేస్తాయంటే ఆ వాటర్ సర్ఫేస్ పైన, ఆ సాల్వెంట్ సర్ఫేస్ పైన కొంత ప్రెషర్ని అప్లై చేస్తాయి. ఈ ప్రెషర్ని మనం వేపర్ ప్రెషర్ అంటాం. ద వేపర్ ప్రెషర్ షోన్ బై ద వేపర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వేపర్ ప్రెషర్. సో ఇక్కడ ఈ కేసులో ప్యూర్ సాల్వెంట్ కేసులో దెర్ ఈజ్ మోర్ ఛాన్స్ ఫర్ ఎవాపరేషన్ ఆఫ్ ద సాల్వెంట్, ఎందుకంటే ఇక్కడ సొల్యూట్ లేదు. సో కాబట్టి సాల్వెంట్ మాలిక్యూల్స్ ఎక్కువగా సర్ఫేస్ మీద ఎక్కువ ఉంటాయి. ఈ సర్ఫేస్ మీద ఉండే ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ అన్ని ఎవాపరేట్ అవుతాయి. ఎవాపరేట్ అవ్వడం వల్ల ఎక్కువ వేపర్స్ వస్తాయి. ఎక్కువ వేపర్ వల్ల వేపర్ ప్రెషర్ కూడా చాలా హైగా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? దెన్ ఇప్పుడు ఇదే ప్యూర్ సాల్వెంట్కి మనం ఏం చేద్దామంటే మనము ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేద్దామండి. ఓకేనా? సో నాన్ వాలటైల్ సొల్యూట్గా నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే 0.5 grams ఆఫ్ సుక్రోజ్ నేను తీసుకుంటున్నాను. ఓకేనా? షుగర్ అండి. ఓకేనా? షుగర్ తీసుకుంటున్నాను, సుక్రోజ్, టేబుల్ షుగర్. ఓకే. సో ఎప్పుడైతే నేను 0.5 grams ఆఫ్ సుక్రోజ్ని 1000 ml వాటర్కి యాడ్ చేస్తే నాకు ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. సొల్యూషన్లో ఇప్పుడు కానీ 2 కాంపోనెంట్స్ ఉంటాయి, సొల్యూట్, సాల్వెంట్. ఇక్కడ సొల్యూట్ ఏంటి ఈ కేసులో అంటే మనకు 0.5 grams సుక్రోజ్, సాల్వెంట్ వాటర్. ఓకే, నాకు సొల్యూషన్ వచ్చింది ఇక్కడ. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద సుక్రోజ్ ఈజ్ నాన్ వాలటైల్, ఇట్ డజంట్ ఎవాపరేట్. ఓకే, బట్ వాటర్ ఈజ్ వాలటైల్, వాటర్ ఈజీగా ఎవాపరేట్ అవుతుంది. బట్ ఆ వాటర్లో మనం ఏం చేసామంటే ఆ ప్యూర్ సాల్వెంట్కి సుక్రోజ్ యాడ్ చేసాం. సో కాబట్టి మీకు ఒక సొల్యూషన్ వచ్చింది. ఓకే, సో ఈ సొల్యూషన్లో జరిగే విషయం ఏంటంటే సర్ఫేస్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే సాల్వెంట్ పార్టికల్స్ ఉంటాయి, దాంతోపాటు సొల్యూట్ పార్టికల్స్ కూడా ఉంటాయండి. ఓకేనా? సొల్యూట్ పార్టికల్స్ అంటే ఇక్కడ సుక్రోజ్ పార్టికల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రెడ్ లైన్లో ఉన్నదంతా కూడా, రెడ్ స్పెరికల్ అంతా కూడా ఏంటంటే సాల్వెంట్, బ్లాక్ స్పెరికల్స్ అంతా ఏంటి అంటే బ్లాక్గా ఇవన్నీ కూడా ఏంటంటే సొల్యూట్ పార్టికల్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే సర్ఫేస్ పైన నంబర్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ తగ్గిపోయాయి. సో కాబట్టి తక్కువ సంఖ్యలో సాల్వెంట్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అవుతాయి. ఇలా తక్కువ సంఖ్యలో సాల్వెంట్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అవ్వడం వల్ల వేపర్స్ కూడా తక్కువ వస్తాయి. సో వేపర్స్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఏమైపోవాలండి, వేపర్ ప్రెషర్ కూడా తగ్గిపోవాలి. సింపుల్, రైట్? సో కాబట్టి ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దాన్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ దట్ హ్యాస్ నాన్ వాలటైల్ సొల్యూట్. ఇప్పుడు మీకు రీజన్ అర్థమైంది కదండి. సో ఇలా మనకు ఎప్పుడైతే ఏదైనా ప్యూర్ వాలటైల్ లిక్విడ్కి మీరు ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తారో అప్పుడు ఆ సొల్యూషన్ వస్తుంది మీకు. ఆ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్తో మీరు కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సొల్యూట్ పార్టికల్స్ ఆ సాల్వెంట్ పార్టికల్స్ని అంత ఈజీగా ఎవాపరేట్ కానివ్వవు, సర్ఫేస్ ఆక్యుపై చేస్తాయి. సో కాబట్టి మనకు వేపర్ ప్రెషర్ ఎక్కువ ఎవాపరేషన్ లేదు కాబట్టి వేపర్స్ తక్కువ వస్తాయి. వేపర్స్ తక్కువ వస్తుంది కాబట్టి వేపర్ ప్రెషర్ కూడా తక్కువగా ఉంటుంది. దేనికి? సొల్యూషన్కి. వేపర్ ప్రెషర్ ఏ కేసులో ఎక్కువ ఉంటుంది? ప్యూర్ సాల్వెంట్కి ఎక్కువ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ విధంగా ద డిఫరెన్స్ బిట్వీన్
the vapor pressure of a pure solvent and vapor pressure of a solution having non-volatile solute is called as lowering of vapor pressure. So lowering of vapor pressure అంటే ఏంటంటే ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్కి సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్కి మధ్య ఉండే డిఫరెన్సే ఏంటంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఆర్ ఇంకా మనం ఎలా చెప్పచ్చు అంటే ద డిక్రీజ్ ఇన్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ because of addition of non-volatile solute when compared with the pure solvent is called as lowering of vapor pressure. So lowering of vapor pressure అంటే ఏదైనా ఒక ప్యూర్ సాల్వెంట్కి నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు అప్పుడు ఆ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. సో దీన్నే మనము లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని అంటాము. చాలా సింపుల్ అండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్కి మనం ఒక డెరివేషన్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం తీసుకుందాం ఏంటంటే x1ని మనం ఎలా అనుకుందామంటే x అంటే మోల్ ఫ్రాక్షన్ అండి. ఓకేనా? సో x1 ఈజ్ మోల్ ఫ్రాక్షన్. ఓకేనా స్టూడెంట్స్, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. x1 ఈజ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. ఓకేనా? రైట్. దెన్ x2ని ఎలా అనుకుందాం? x2 ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. ఓకేనా? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్గా అనుకుందాం. దెన్ ప్యూర్ సాల్వెంట్ ఉంది కదండి, ఇక్కడ P1 నాట్ మనం ఏమనుకుందామంటే వేపర్. P1 నాట్ ఏమవుతుంది? వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఇక్కడ ప్యూర్ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్, ప్యూర్ సాల్వెంట్. ఓకేనా స్టూడెంట్స్? దెన్ P1 ఏమవుతుందండి? P1 ఈస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ఓకేనా స్టూడెంట్స్? రైట్. సో ఇప్పుడు మనకు ఈ సొల్యూషన్లో సొల్యూట్ నాన్ వాలటైల్. సో కాబట్టి సొల్యూషన్ వేపర్ ప్రెషరు దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? సాల్వెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్. ఇదే కదా రౌల్ట్స్ లా అంటే. ఓకే. సో మనం ఇప్పుడు యాజ్ ద సొల్యూట్ ఈజ్ నాన్ వాలటైల్, సొల్యూట్ ఇక్కడ నాన్ వాలటైల్ కాబట్టి కామా పెట్టేద్దాం. కామా సొల్యూట్ ఈజ్ నాన్ వాలటైల్, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. ఇక్కడ సొల్యూట్ వల్ల ఎటువంటి వేపర్ ప్రెషరు లేదండి, ఎందుకంటే అది నాన్ వాలటైల్. వేపర్ ప్రెషర్ ఎవరి వల్ల ఉండాలి? సాల్వెంట్ వల్ల మాత్రమే ఉండాలి, ఎందుకంటే సాల్వెంట్ ఇక్కడ వాలటైల్ కాబట్టి. ఓకేనా స్టూడెంట్స్? సో కాబట్టి ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? రైట్. అంటే x1. ఓకే. as the solute is non-volatile, the vapor pressure of the solution is only due to solvent. Solvent వల్ల మాత్రమే వేపర్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? దెన్ అకార్డింగ్ టు రౌల్ట్స్ లా, so the partial vapor pressure of the solution P1 is directly proportional to mole fraction of the solvent, that is x1. మన x2 రాయం, ఎందుకంటే x2 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్, అది నాన్ వాలటైల్ అంటే, కాబట్టి x1 రాస్తాం. P1 is directly proportional to x1. సో మనం ఇక్కడ ఏం రాద్దామంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంచుతాం. P1 is equal to P1 నాట్ x1. ఓకేనా స్టూడెంట్స్? రైట్. సో ఈ రిలేషన్షిప్లో మనకు ఏ టర్మ్స్ని మనకి ఇక్కడ రిలేషన్షిప్లో మనం ఇక్కడ యాడ్ చేస్తున్నామంటే P1 అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్, P1 నాట్ అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్, x1 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్. ఓకేనా స్టూడెంట్స్? సో P1 ఈజ్ ఈక్వల్ టు P1 నాట్ x1. ఓకే. రైట్. సో ఇక్కడ మనము ఏం చేసామంటే మనకు ఇది ఎక్స్ప్రెషన్ నెంబర్ 1గా అనుకుందాం మనం. ఓకేనా? ఎక్స్ప్రెషన్ నెంబర్ 1. దెన్ మనకు తెలిసిన పాయింట్ ఏంటి? రైట్. ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే. సో దీన్నే మనము జనరల్గా లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని అంటుంటాం. ఓకే. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ద
lowering of vapor pressure of solvent is given by delta P1 is equal to, సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ ఎలా ఇస్తామంటే దట్ ఈస్ డెల్టా P1. ఈ డిఫరెన్స్ మనం ఎలా ఇస్తాం, డెల్టా P1 అంటే డిఫరెన్స్, ఓకే, ఇన్ వేపర్ ప్రెషర్. సో ఎవరు వేపర్ ప్రెషర్ చాలా హైగా ఉంటుందండి, సాల్వెంట్ కదా, సో కాబట్టి P1 నాట్ మైనస్ ఎవరు వేపర్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది, సొల్యూషన్. సో P1 నాట్ మైనస్ P1, ఓకేనా, రైట్. దీన్ని మనం ఏం చేద్దామంటే ఎక్స్ప్రెషన్ నెంబర్ 2గా అనుకుందాం, ఓకే. సో 1 and 2 నుంచి చూడండి, అప్పుడు మనకి ఎటువంటి ఎక్స్ప్రెషన్ రాయొచ్చండి, డెల్టా P1 ఈజ్ ఈక్వల్ టు P1 నాట్ మైనస్ P1 నాట్ x1, ఓకేనా స్టూడెంట్స్. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు P1 నాట్ ఇంటూ 1 మైనస్ x1గా మనం రాసుకోవచ్చు, డెల్టా P1. సో డెల్టా P1 ఈజ్ ఈక్వల్ టు P1 నాట్ ఇంటూ 1 మైనస్ x1గా మనం రాయొచ్చు, ఓకే. సో దీన్ని మళ్ళీ మనం ఫర్దర్గా డెరైవ్ చేస్తూ వెళ్దాం, ఫర్దర్గా దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం, ఓకే. సో లెట్ us వెయిట్. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డెరివేషన్ మోలార్ మాస్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఈ వీడియోలో, ఓకేనా స్టూడెంట్స్, రైట్. బీ పేషెంట్. సో చివరి వరకు చూడండి వీడియోని, మీకు క్లియర్గా ఒక వ్యూ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో చూడడం వల్ల, ఓకే, రైట్. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ డెల్టా P1 ఈజ్ ఈక్వల్ టు P1 నాట్ ఇంటూ 1 మైనస్ x1. సో ఎక్స్ప్రెషన్ నేను ఇక్కడ రాస్తాను, ఓకే. డెల్టా P1 ఈజ్ ఈక్వల్ టు P1 నాట్ ఇంటూ 1 మైనస్ x1, ఓకేనా స్టూడెంట్స్. మనకు తెలిసింది ఏంటండి, ఒక ఫార్ములా మనందరికీ బాగా తెలుసు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు 1, ఓకే. సో మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు x2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x1గా రాయొచ్చు, అవునా. ఆర్ మీరు ఇంకా ఎలా రాసుకోవచ్చు, x1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x2గా రాసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటండి, ఓన్లీ 1 మైనస్ x2నే కదా, ఇక్కడ 1 మైనస్ x1 దేనికి ఈక్వల్ అవుతుంది, x2కి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి డెల్టా P1 ఈజ్ ఈక్వల్ టు P1 నాట్ ఇంటూ x2, ఓకేనా స్టూడెంట్స్. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక బాక్స్లో డ్రా చేద్దాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ ఇది, ఓకే. ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ద మోల్ ఫ్రాక్షన్, ఓకే, రైట్. దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, డెల్టా P1 అంటే ఏంటంటే యాక్చువల్గా P1 నాట్ మైనస్ P1. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే డెల్టా P1 అంటే P1 నాట్ మైనస్ P1 దట్ ఈజ్ ఈక్వల్ టు P1 నాట్ ఇంటూ x2, ఓకే, రైట్. సో దీన్ని మీరు ఇక్కడ చూడండి, P1 నాట్ మైనస్ P1 డివైడెడ్ బై P1 నాట్ is equal to x2. So this is the ultimate expression. It explains the lowering of vapor pressure of the solvent. So the lowering of vapor pressure of the solvent having non-volatile solute is equals to the x2. What is x2 here? x2 is the mole fraction of solute. x2 ఏంటండి ఇక్కడ mole fraction of solute. మోల్ ఫ్రాక్షన్ అంటే యాక్చువల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్. అంటే ఒక సొల్యూషన్లో ఏదైనా నాన్ వాలటైల్ సొల్యూట్ ఉన్నప్పుడు ఆ నాన్ వాలటైల్ సొల్యూట్ వల్ల ఆ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్లో ఉండే డిక్రీస్, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, మోల్ ఫ్రాక్షన్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, సింపుల్ అండి, ఓకే. ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్, ఓకేనా స్టూడెంట్స్. So this is the ultimate expression that clearly explains that a colligative property, that is the relative lowering of vapor pressure will depends upon to the mole fraction of the solute, okay na students, right. Then మనం ఇప్పుడు ఏం చేద్దామంటే let us further expand this equation like this. So ఇక్కడ మనము relative lowering of vapor pressure అన్నది ఆ సొల్యూషన్లో ఉండే సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్కి ఈక్వల్ అయింది అని మనం ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో మనం క్లియర్గా తెలుసుకున్నాం. దీన్ని మనం ఏం చేద్దామంటే ఎక్స్ప్రెషన్ నెంబర్ 3గా మనం దీన్ని కన్సిడర్ చేద్దాం,
దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ నెంబర్ 3. ఓకేనా స్టూడెంట్స్? దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనందరికీ బాగా తెలిసిన పాయింట్ ఒకటి ఉందండి. అదేంటంటే ఇప్పుడు మనము ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని మనము మోలార్ మాస్ కింద కన్వర్ట్ చేసుకుందాం. మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్. మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనము రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని మోలార్ మాస్ ఆఫ్ ది సొల్యూట్గా ఎలా ఎక్స్ప్రెస్ చేద్దామో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మనం ఇక్కడ x2 అని రాస్తాం. x2 అంటే ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్. సో కాబట్టి మనందరికి బాగా తెలిసిన ఎక్స్ప్రెషన్ అండి. x2 ఈజ్ ఈక్వల్ టు n2 number of moles of solute divided by n1 number of moles of solvent plus n2 number of moles of solute. ఇది మోల్ ఫ్రాక్షన్ ఫార్ములాలో ఆల్రెడీ మనకు వస్తుందండి, తెలిసిన విషయమే, మనకి ఇది తెలిసిన ఫార్ములానే. ఓకేనా? దెన్ కానీ ఇక్కడ మనము ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ద డైల్యూట్ సొల్యూషన్స్, నాట్ ఫర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్. సో డైల్యూట్ సొల్యూషన్స్లో ఎవరి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుందండి? సొల్యూట్. సో కాబట్టి ఫార్ dilute solutions, okay, n2 number of moles of solute is very less than n1 number of moles of solvent ఎక్కువ ఉంటుంది, సొల్యూట్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి మనం ఇక్కడ ఈ n2 is less than n1. సో కాబట్టి ఈ n2ని మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. సో కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుందంటే x2 is equal to n2 divided by n1. ఓకేనా స్టూడెంట్స్? దెన్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రమ్ ఈక్వేషన్ 3లో ఏముందండి చూడండి, వెరీ సింపుల్. సో p1 నాట్ మైనస్ p1 డివైడెడ్ బై p1 నాట్ ఈజ్ ఈక్వల్ టు x2 అని ఉంది. x2 అంటే ఇదే కదండి ఎక్స్ప్రెషన్. సో కాబట్టి ఇప్పుడు ఇది ఎలా మారుతుందంటే p1 నాట్ మైనస్ p1 డివైడెడ్ బై p1 నాట్ ఈజ్ ఈక్వల్ టు n2 divided by n1. ఓకే, సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్కి ఫార్ములా ఏంటండి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ఇక్కడ ఫార్ములా ఏంటండి? వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే p1 నాట్ మైనస్ p1 డివైడెడ్ బై p1 నాట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ డివైడెడ్ బై ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ further divided by weight of the solvent divided by its molecular weight of the solvent. ఓకేనా స్టూడెంట్స్? దెన్ దీన్ని మనం ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. p1 నాట్ మైనస్ p1 డివైడెడ్ బై p1 నాట్ ఈజ్ ఈక్వల్ టు w2 ఇంటూ m1 డివైడెడ్ బై m2 ఇంటూ w1. ఓకేనా స్టూడెంట్స్? దెన్ ఇక్కడ m2 అంటే ద మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్. సో మనం ఇప్పుడు m2ని సపరేట్ చేసుకుందాం దీని నుంచి. m2 ఈజ్ ఈక్వల్ టు మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్. ఓకే, m2 ఈజ్ ఈక్వల్ టు w2 ఇంటూ m1 డివైడెడ్ బై w1 ఇంటూ p1 నాట్ మైనస్ p1 డివైడెడ్ బై p1 నాట్. ఓకే, సో దిస్ ఈస్ ద అల్టిమేట్ ఫార్ములా. మనము ఏం చేద్దామంటే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4గా కన్సిడర్ చేద్దాం. సో దిస్ ఈక్వేషన్ నెంబర్ 4 ఈజ్ యూస్డ్ టు క్యాలిక్యులేట్ ద మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్. m2 ఈజ్ ఈక్వల్ టు w2 ఇంటూ m1 డివైడెడ్ బై w1 ఇంటూ p1 నాట్ మైనస్ p1 divided by p1 naught. So this expression number 4 is used for the calculation of molar mass of the solute present in the volatile solvent. So this molar mass, this solute, this non-volatile solute is responsible for the lowering of vapor pressure of the volatile solvent. Okay, so ila manamu mathematical derivation kuda relative lowering of vapor pressure manamu neat ga manamu derive chesi chusam. సో అదే అండి ఈ ఎంటైర్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.